ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో విద్యార్థుల కోసం. చాలామంది వయసుతో సంబంధం లేకుండా మనం ఫ్రెండ్షిప్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. ప్రతి వయసులో కూడా ఫ్రెండ్ కావాలి. ఫ్రెండ్ అనేవాడు మన జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్ ఎంత ముఖ్యమో ఒక పుస్తకం కూడా అంతే మనకు ముఖ్యము. చాలామంది ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. మిమ్మల్ని ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లేవాడు ఫ్రెండ్ ఉన్నాడు, తొక్కేవాడు కూడా ఫ్రెండే. సో మన జీవితంలో ఎలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని చెప్పి మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. సో ఆ స్టోరీ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది మనం ఎలాంటి స్నేహం చేస్తున్నామని చెప్పి. సో ఓకే, మనం డైరెక్ట్గా స్టోరీకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద అరణ్యం ఉంది. సో అరణ్యంలో అనేక వన్యప్రాణులు ఉంటాయి కదా. అందులో ఒక తెలివైన పక్షి ఉందన్నమాట. ఆ పక్షి రోజు అరణ్యం అంతా తిరిగేది, ఒక దగ్గరికి వచ్చేది, అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి హాయిగా ఉండేది. తను అలా గడిపేస్తుందన్నమాట. ఒకరొక రోజు తను ఒంటరిగా కూర్చొని ఉంటుంది పక్షి. ఏదో ఒక రకమైన ఆలోచనలో కూర్చొని ఉంటుంది. ఆకాశ మార్గాన కొన్ని రకాల కాకులు కలిసి ప్రయాణం చేస్తున్న ఒక పక్షిని చూసి కిందకి దిగి వాటితో పాటు ఈ పక్షిని కూడా తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకువెళ్ళిన తర్వాత ఒక అరణ్య మార్గం దాటుకున్న తర్వాత ఒక మంచి మైదాన ప్రాంతం వస్తుంది. అక్కడ విశాలమైనటువంటి మనకి అన్ని రకాల పంట పొలాలు కనిపిస్తుంటాయి. అందులో ఒక పంట పొలం, వరి పొలం దగ్గరికి తీసుకెళ్ళగానే కాకలన్నీ కలిపి పంట పొలంలోకి వెళ్ళిపోతాయి. ఈ పక్షి మాత్రము గట్టు పైన కూర్చుంటుంది. ఎప్పుడైతే ఈ కాకులు గుంపంతా కలిసి వెళ్ళి పంట పొలాన్ని మొత్తం నాశనం చేస్తాయి. సమయానికి రైతు నిద్రలో నుండి బయటకు వచ్చి ఒకే రాళ్ళు కర్రలు విసిరి వేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ కాకులు గుంపంతా కలిసి పైకి వెళ్ళిపోతాయి. ఈ పక్షి ఉంది చూడు, అక్కడే గట్టిపైన ఉంటుంది. అతను వేసే ఒక రాయి దానికి సరిగ్గా తగులుతుందన్నమాట. తగిలి రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు తన మనసులో అనుకుంటుంది, అయ్యో నేనేం తప్పు చేయలేదే, మరి నేను ఎందుకు ఇలా రాళ్ళ దెబ్బలు తిన్నానని చెప్పి. సరే అని మళ్ళీ రైతు వస్తాడు. వచ్చి నువ్వెందుకు, అందరూ వెళ్ళిపోయారు, మరి నువ్వు ఒక్కతే ఇక్కడ ఉన్నావని అడిగారు. నేనేం తప్పు చేయలేదు, అయినా నేను ఇలా తీసుకొని వస్తే ఇలా వచ్చానని చెప్తుంది. అప్పుడు తను అడుగుతాడు, చూసేదానికి నువ్వు తెలివైన వాడిగా ఉన్నావు, మరి అవి పిలిస్తే మీరు వచ్చారు అంటున్నారు, మరి ఎలా అని అడిగారు. వచ్చిందే కాదు, రాళ్ళ దెబ్బలు ఎవరు తగిలాయి ఇక్కడ, పక్షికే తగిలాయి. కొన్ని సందర్భాల్లో మనం ఎంత తెలివైన వాళ్ళైనా కూడా మనల్ని ఎవరైనా కొత్త వ్యక్తులు మనల్ని పరిచయం చేస్తూ మనల్ని ఎక్కడికైనా బయటకు పిలుస్తున్నారంటే, మీరు ఎవరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏ కారణం వల్ల తీసుకెళ్తున్నారు, ఎక్కడికి రావాలి, ఇంట్లో వాళ్ళకి తెలియచేయాలి. అలాగే ఒకవేళ వాళ్ళు మంచి చేస్తున్నారంటే మీరు మంచి మార్గం అయితే మీరు కూడా వెళ్ళొచ్చు. చెడు చేస్తున్నారని తెలిసిందనుకోండి, మీరు అక్కడే ఆగిపోవడం మంచిది. లేదా మీ తల్లిదండ్రులకి సమాచారాన్ని ఇస్తే వాళ్ళు మంచి చెడ్డు ఏంటో కూడా మీకు తెలియచేస్తారు. అప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ రాళ్ళ దెబ్బలు కూడా మీకు అవసరం లేదు. సో ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, అనేక మంది ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, కొంతమంది చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అయినా ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో నచ్చితే షేర్ చేయండి. తప్పకుండా ఒకవేళ మీరేమైనా అలాంటి ఫ్రెండ్షిప్లో ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.